శ్రోతలు బాగున్నారా? మన రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చింపబడిన నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, సకల ఆశీర్వాదములకు నిలయమైనటువంటి వాడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. ప్రవ్వా, మరి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రవ్వా మరి వాక్యాన్ని ధ్యానించడానికి మీరే కృప చూపించండి. మీరు మాతో మాట్లాడండి. ప్రవ్వా, నీ యొక్క మాటల్లో ప్రవ్వా జీవం ఉంది. ప్రవ్వా, మరి జీవింపచేసేటటువంటి నీ మాటలను ప్రవ్వా మాతో మీరే మాట్లాడి ప్రవ్వా మమ్మల్ని బలపరిచి ప్రవ్వా నీ నామ మహిమార్థం కొరకే నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. వాక్యము విశ్వాసిలో ఏ విధంగా కార్యసిద్ధి కలుగజేయుచున్నదో తెలుసుకుందాం. తెస్సలోనికీయులకు ఉన్నటువంటి వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించుకునేటటువంటి వారు, విగ్రహారాధికులు, దేవునిని ఎరగనటువంటి వారు. వారు సొంత తలంపుతో, సొంత ఆలోచనలతో వారి కంటికి కనిపించే ప్రతిదాన్ని పూజిస్తున్నారు. వారి కోరిక చొప్పున, వారి ఇష్టం వచ్చినట్లు వారు జీవించారు. అలాంటి వారికి దేవుని వాక్యం అందించినప్పుడు వారు వాక్యం యొక్క శక్తి చేత తాకబడినారు. ఎందుకంటే వాక్యంలో జీవముంది. ఆ జీవము మనుషులను జీవింపజేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసుక్రీస్తు ఆకలి గొనగా అపవాది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి శోధించినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవుని మాట వలన మనుషులు జీవిస్తారు. ఇక్కడ మాట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలో జీవముంది. ఆ వాక్యము మనుషులను జీవింపజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏ విధంగా మనుషులను జీవింపజేస్తున్నదంటే, ఆ జీవం కలిగిన వాక్యమును పాపి అయిన మానవుడు అంగీకరించడం ద్వారా ఆ వాక్యం నీ హృదయంలోనికి పోయి నీ ప్రాణాన్ని, ఆత్మని విభజించినంతగా లోతుకు చొచ్చుకొని పోయి నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క తలంపులను శోధించి నీ పాపపు స్థితిని నీకు తెలియజేసినప్పుడు నీవు నీ పాపంలో విషయమై ఒప్పించబడతావు. అప్పుడు నీ ఆత్మకు జీవం వస్తుంది. ఇదే తిరిగి జన్మించడం, ఇదే నూతనమైన జన్మ. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, 1 పేతురు 1:21లో, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినారు. శాశ్వతమగు జీవం అంటే నిత్య జీవం. దేవుని యొక్క వాక్యం మూలంగా
పుట్టింపబడినారు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, నూతనమైనటువంటి జన్మనిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే, ఆ జీవం కలిగినటువంటి వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందు ఉన్న ఆ వాక్యమే అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నివసించినాడు. ఎందుకంటే మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మన ఆత్మకు నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా మనల్ని యేసు ప్రభు బ్రతికించినాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమును చేరలేడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని కనుక చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. 63వ వచనాన్ని కనుక చూసినట్లయితే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి. దేవుని యొక్క మాటలు జీవమునైనటువంటి మాటలు, జీవింపచేసేటటువంటి మాటలు. అందుకే పేతురు అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ మాటలలో నిత్య జీవం ఉంది, కాబట్టి నీ మాటలు మాకు కావాలి. అందుకే యేసు ప్రభువును వెంబడిస్తూ వచ్చినాడు. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక చూసినట్లయితే, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని జీవిస్తారు అని వాక్యం చెప్తుంది. అందుకే లాజరు చనిపోయి 4 రోజులై సమాధిలో ఉన్నప్పటికీ దేవుడు లాజరు బయటికి రా అని పలకగా లాజరు బయటికి వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం కనుక చూసినట్లయితే, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. చనిపోయిన లాజరు సైతము దేవుడు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన లాజరు సైతం తిరిగి లేచాడు. దేవుని మాటలో జీవముంది. ఆ జీవం కలిగినటువంటి మాటలు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు అంగీకరించినారు. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం కనుక చూసినట్లయితే, లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, లేక పరిశోధించుడి
లేఖనం అంటే వాక్యమే. అందుకే తెస్సలోనికలో ఉన్నటువంటి వారు వాక్యాన్ని అంగీకరించడం ద్వారా వారి జీవితాలలో వాక్యం కార్యం చేస్తూ వచ్చింది. అందుకే వారి జీవితాలలో గొప్ప మార్పు వచ్చింది. ఆ వాక్యం వారి హృదయాలలో కార్యం చేసినప్పుడు వారు సంపూర్ణంగా వాక్యానికి విధేయులైనారు. నీవు కూడా దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపిస్తే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ వాక్యము నిన్ను నన్ను పుట్టించడమే కాకుండా మనలను నడిపిస్తుంది, మనలను కాపాడుతుంది, మనలను భద్రపరుస్తుంది. ఆ వాక్యం మనలను పురికొల్పుతుంది. ఆ వాక్యము మనలను ఆదరిస్తుంది. ఆ వాక్యము మనకు తోడుగా ఉంటుంది. ఆ వాక్యము మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ వాక్యానికి మన జీవితంలో ప్రధానమైన స్థానం ఇస్తే మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే మౌన ధ్యాన సమయాన్ని కలిగి జీవించాలి. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట మనం పాపం చేయకున్నట్లు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఆ వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. మన హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటివ్వాలి. 50వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించడమే కాదు, మన బాధలలో మనకు నెమ్మది కూడా కలిగిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి మనం ప్రధానమైన స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే వారంగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయులమై జీవించాలి. వాక్యము నీ జీవితంలో కార్యం చేస్తుంటే వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవించు. నీ జీవితంలో వాక్యానికి ప్రధానమైన స్థానం ఇస్తే నీవు దేవుడు కోరుకున్న అంతస్తులోనికి వస్తావు. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు వారి జీవితాల్లో వాక్యానికి ప్రధానమైన స్థానం ఇచ్చినారు. వారు ఎన్నో అద్భుత కార్యాలను, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రేమ, వారి యొక్క ప్రయాసము, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క మాదిరి, వారు వాక్యాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా బోధిస్తూ వచ్చినారు. నీ జీవితం ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. నీ వాక్యానికి కనుక నువ్వు లోబడి విధేయత చూపి వాక్యానుసారంగా జీవించేవారుగా మనం తీర్మానం చేసుకుంటే ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ వాక్యమే మన జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు మనం సంపూర్ణంగా విధేయత చూపించిన వారమైతే ఎంతో గొప్ప మేలు. ఒక క్షణం ఆలోచించుకుందాం. వాక్యానికి మన జీవితంలో ఎంత స్థానం, ప్రధానమైన స్థానం ఇచ్చేవారంగా ఉన్నామా, లేకపోతే యాంత్రిక జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా? వాక్యానికి కనుక ప్రధానమైన స్థానం ఇస్తే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, సంఘానికి, సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. వాక్యం నీ హృదయంలో కార్యం జరుగుతున్నప్పుడు వాక్యానికి విధేయత చూపించు, వెనుకంజ వేయకు, ప్రభు వైపు చూడు. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు వాక్యానికి విధేయులై జీవించినారు, వాక్యాన్ని అంగీకరించినారు. ఆ వాక్యం వారి జీవితాల్లో కార్యం చేస్తూ వచ్చింది. ఒక క్షణం ఆలోచించుకుందాం. ప్రతిదినము మౌన ధ్యాన సమయాన్ని కలిగి జీవించాలి. వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి.
ఈ లోకంలో జయ జీవితాన్ని కలిగి జీవించాలి అని అంటే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. ఆ వాక్యము భయాన్ని వాటన్నిటినీ తీసివేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు విత్తబడినటువంటి వాక్యాన్ని వినినటువంటి ప్రతి ఒక్క హృదయంలో మీరే కార్యం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి నీ వాక్యం యొక్క శక్తి చేత తాకబడిన వారై ప్రభువా నీ యందు జీవించడానికి, నీ వాక్యానికి వారి జీవితాల్లో ప్రధానమైన స్థానం ఇవ్వడానికి మీరే కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.